నమస్తే అండి. ఈరోజు మహాశక్తివంతమైన చంద్రగ్రహణం అండి. అంతేకాకుండా పౌర్ణమి కూడా. ఈరోజు ఉదయం అండి మీరు స్నానం చేసే నీటిలో ఒక వస్తువుని, శక్తివంతమైన ఒక వస్తువుని వేసి స్నానం చేస్తే చాలా మంచిది అని నిన్న వీడియోలో తెలియజేశాను. అలా కుదరని వాళ్ళు ఈరోజు గ్రహణం అండి, గ్రహణం తర్వాత అందరూ స్నానం చేయడం అనేది చాలా మంచిది. అలా చేసేటప్పుడు ఆ నీటిలో మనం కల్లుప్పును వేసి స్నానం చేయండి ఫ్రెండ్స్. కల్లుప్పు కానీ, కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు కానీ వేసి తప్పకుండా స్నానం చేయండి. ఇంకా ఎందువల్లనంటే అండి, ఈరోజు గ్రహణం వల్ల చాలామందికి ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ, కొంచెం మనకి ఏదైనా సరే కష్టంగా అనిపిస్తుందేమో అన్న గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుంది అని చెప్పి కొన్ని రాశుల వాళ్ళకి తెలియజేస్తున్నారు. అందువల్ల మనం కల్లుప్పుతో స్నానం చేస్తే కనుక అలాంటి దోషం ఏదైనా ఉన్నా కూడా మనకి తొలగిపోతుందండి. అంతేకాకుండా రెండు ముఖ్యమైన వస్తువుల్ని ఈరోజు గ్రహణం ముందుగానే మనం కొని ఇంటికి తెచ్చుకోవడం అనేది చాలా మంచిదండి. అవి ఏంటి అనంటే బియ్యం అండి. బియ్యం ధాన్యం అనేది చంద్రుడికి, చంద్ర భగవానుడికి చాలా ఇష్టమైన ఒక వస్తువు. బియ్యం అనేది మన ఇంటికి కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా మీరు తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. వాటితో పాటు కొంచెం కల్లుప్పు, కొంచెం పంచదార కూడా కలిపి తెచ్చుకోండి. ఈ మూడు తెలుపు రంగులో ఉన్న వస్తువులు అనేవి చంద్ర భగవానుడికి ఇష్టమైన వస్తువులు. మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే శక్తి కూడా వీటికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి రోజుల్లో తెచ్చుకోవడం అనేది చాలా మంచిదండి. నిజంగా ఒక అదృష్టం అనేది కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది.